హలో అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ కూర అండి. నేను చాలా టేస్టీగా చాలా సింపుల్గా వండాను. ఇలా చాలా బాగుంటుందండి ఇలా వండితే. అంటే బీరకాయలో టమాటా దోసకాయ ఏమి కలుపుకుండా ఇలా బీరకాయ ఒక్కటే వండి చూడండి ఎంత బాగుంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. బాలింతలకైతే చాలా మంచిది ఈ కర్రీ. ముందుగా నేను బీరకాయల్ని మనం పొట్టి తీసే ముందే సేదా కాదా తెలుసుకోవాలండి. లేకపోతే సేదైతే కూర అంతా పడేయాల్సి వస్తుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడిన తర్వాత కూర తీయగా ఉండకుండా ఉండాలంటే ఎల్లిపాయలు కచ్చా పచ్చా దంచి ఆయిల్లో వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అది వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ కర్రీలో ఎక్కువ ఉండాలండి. ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. కారం తక్కువ ఉండాలి. ఇది ఇలా వేసి మొత్తం కలుపుతూ వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలండి. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. చాలా మంచిదనమాట కర్రీ. చాలా బాగుంటుంది. నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని వేగనివ్వాలి. అల్లం కంపల్సరీగా వేయాలండి. అల్లం వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిందాకా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి అలా వదిలేసేయాలి. తర్వాత చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం తింటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీని ఇలా సింపుల్గా ఈజీగా చేయండి. చాలా మంచిదండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.